ఒక చిన్న గ్రామంలో రోహన్ అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా చురుకైనవాడు. కాని ఒక చిన్న లోపముండేది. పెద్దల మాటలను ఎక్కువగా పట్టించుకునేవాడు కాదు. ఒకరోజు రోహన్ అమ్మమ్మ బావి దగ్గర్నుంచి నీళ్లు తీసుకురావడానికి సహాయం చేయమని అడిగింది. రోహన్, నాకు కొంచెం సహాయం చేస్తావా అని ప్రేమగా అడిగింది. కాని రోహన్ ఆ సమయంలో తన స్నేహితులతో ఆడుకోవడంలో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు నాకు టైం లేదమ్మమ్మా అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఆడుకుంటూ ఆడుకుంటూ రోహన్ గ్రామం దగ్గర ఉన్న అడవివైపు వెళ్ళిపోయాడు. కొంతసేపటి తర్వాత అతనికి దారి తెలియకపోయింది. చుట్టూ పెద్ద పెద్ద చెట్లు ఉండటంతో రోహన్ భయపడ్డాడు. అప్పుడు అక్కడికి ఒక వృద్ధ రైతు వచ్చాడు. రోహన్ను చూసి, బిడ్డా, ఎందుకు భయపడుతున్నావు అని అడిగాడు. రోహన్ తనకు దారి తప్పిపోయిందని చెప్పాడు. రైతు ప్రేమగా అతన్ని గ్రామం దారి చూపించాడు. వెళ్తూ రైతు ఇలా అన్నాడు, పిల్లలెప్పుడూ పెద్దల మాట వినాలి. వారి అనుభవం మనకు సరైన దారి చూపిస్తుంది. రోహన్ తన తప్పు తెలుసుకున్నాడు. ఇంటికి చేరుకున్న తర్వాత అమ్మమ్మ దగ్గరకు వెళ్లి క్షమాపణ కోరాడు. ఇకపై పెద్దలను గౌరవిస్తానని మాట ఇచ్చాడు. నీతి: పెద్దలను గౌరవించడం వల్ల మనకు మంచి మార్గదర్శనం మరియు ఆశీర్వాదం లభిస్తాయి.